చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ దాని విషయంలో ఖండిస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సాయంకాలం మేము ఉండి వెళ్తున్నాం. కొంతమంది బిషప్ కౌన్సిల్ బిషప్స్ దర్శిస్తున్నాం. ఈరోజు మనందరంగా కాంగ్రెస్ గారు మాట్లాడినట్లుగా మనం ఒకటే, మనకి ఎవరు శత్రుడుగా ఉండకూడదంటే మన నోరు స్వాధీనంలో ఉంచుకోవాలి. అది జాగ్రత్తగా ఉంటే అన్ని జరుగుతాయి. ప్రాముఖ్యంగా ఉండి భీమవరం విషయంలో ఇస్మాయిల్ గారు చాలా బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. నేను మాట్లాడడం జరిగింది. నేను వారికి మద్దతుగా మా క్రైస్తవ సమాజం తరఫున నేను వారితో ఉంటాం. వాస్తవంగా ఏ క్రైస్తవుడికి ఏం